టోటల్ దాని ఒక విశ్లేషణ. ఇక మహబూబ్ నగర్కి వచ్చేసరికి చూసుకుంటే కూడా సో ఓవరాల్ సీట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో దీని సపరేట్ కంటే కూడా నేను ఓవరాల్ ఓట్స్ అవన్నీ చెప్తాను. సో ఇక్కడ ఉన్న ఓట్లు ఎంత ఉన్నాయంటే 13,19,086 ఓట్లు పోలైతే సో బీఆర్ఎస్కి వచ్చేసి 5 మనం మహబూబ్ నగర్ చూస్తే ఒకసారి చూద్దాం, ఓట్లు ఒకసారి చూద్దాం. షాద్ నగర్ వచ్చేసి కాంగ్రెస్ విన్ అయింది. సో ఓవరాల్గా మహబూబ్ నగర్లో అన్నీ అవే, కానీ ఓట్ చూద్దాం ఒకసారి టోటల్గా ఉన్న ఓట్లు ఎంత, ఎవరెవరికి ఎంత పోలైనాయి. సో బీఆర్ఎస్కి వచ్చేసి 70,689 అయితే సో పర్సంటేజ్కి వచ్చేసరికి 32.14% ఎక్కడ షాద్ నగర్లో కైవసం చేసుకున్నది. సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్స్ వచ్చేసి 77,817 ఓట్లు అయితే 39.75% వచ్చేసి కాంగ్రెస్ ఓటు శాతం కైవసం చేసుకుంది. సో బీజేపీకి వచ్చేసరికి కేవలం 8,164. సో ఓట్ పర్సంటేజ్ 4.17%. సో బీఎస్పీకి వచ్చేసరికి 2,623 ఓట్లు. సో వాళ్ళు వీళ్ళు కలిపి అదర్స్ అంతా కలిపి. సో కొడంగల్కి వచ్చేసరికి కాంగ్రెస్కి వచ్చేసరికి మొత్తం ఇవి బీఆర్ఎస్కి 74,897 38%. సో అక్కడ రేవంత్ రెడ్డికి వచ్చిన ఓట్లు వచ్చేసి 1,07,429 ఓట్లు 55% ఓట్ బ్యాంకు. సో ఇది బీజేపీది, ఇది తెలుస్తుంది మనకు. బీజేపీకి బీఎస్పీకి పెద్దగా మార్జిన్ తేడా లేదు, ఒక 1000 ఓట్లు ఏమో ఉన్నట్టుంది. నారాయణపేట్ సో 76,000 పైచిలకి వీళ్ళకి వస్తే బీఆర్ఎస్కి. సో ఇదంతా కూడా పెద్దగా వేరియేషన్ లేదు. మనం ఓవరాల్గా దేవరకద్ర కావచ్చు, జడ్చర్ల కావచ్చు చూసుకొని మొత్తం మనము ఫైనల్ చూద్దాం ఒకసారి. మక్తల్కి సంబంధించినవి ఇవి. సో మొత్తంగా ఉన్న ఓట్ బ్యాంకును చూద్దాము. సో టోటల్గా ఉన్నాయి 13,19,086 ఓట్లు అయితే సో ఇది 5,11,071 ఓట్లు బీఆర్ఎస్. సో ఓట్ పర్సంటేజ్ 38.74% కైవసం చేసుకుంది. సో వీళ్ళకి వచ్చేసి ఎంత వచ్చినాయి కాంగ్రెస్కి 5,33,697 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఓట్ శాతం ఎంత వచ్చింది 40.45%. సో ఇంత వేరియేషన్ ఉంది వీళ్ళల్లో. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే బీజేపీకి ఎంత వచ్చినాయి అని అంటే 1,13,080 ఓట్లు 8.57%. ఇక్కడ రిమైనింగ్ చూసుకుంటే మనకి 1,61,238 ఓట్లు అంటే 12.22%. సో అక్కడ చూపిస్తుంది ఎవరెవరికి వచ్చిన ఓట్లు. ఇక్కడ బీఎస్పీ. సో ఓవరాల్గా ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉంది మనకేది. సో ఆబ్వియస్లీ ఎవరి మధ్యలో ఉంది కాంగ్రెస్ వర్సెస్ మహబూబ్ నగర్ బీఆర్ఎస్. దీని ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూపిస్తుంది. కాకపోతే మహబూబ్ నగర్ ఏంటి బీజేపీ కైవసం చేసుకుంటుందనే వార్తలు కూడా మనం వింటున్నాం కదా. బట్ మనకి అంటే ఈ ఓట్లను చూస్తుంటే మాత్రం ఏ విధంగా అనిపిస్తుందో చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇది అసలు ఈ ఓట్లు ప్రజలు వేసిన ఓట్లు వాళ్ళకు వేసిన ఓట్లు చూసుకుంటే